అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు. ఆమె చుట్టూ సన్నని చలికాలం, ఆకాశంలో మంత్రించిన చంద్రుని కాంతి. పిల్లలు చాలా ఆసక్తిగా, ఎన్నో ఏళ్ల క్రితం లీలా అనే అమ్మమ్మ ఒక అద్భుతమైన తోటను పెంచుతూ ఉండేది. కానీ ఆ తోటలో సాధారణ పూలు, గులాబీలు, జాజిపులు పెరిగే కావు. అక్కడ పెరిగినవి గుసగుసలాడే పూలు. ఆ తోట ఎంతో అద్భుతంగా కనిపించేది. అనేక రంగుల వెలుగులతో, ప్రకాశించే కాంతులతో మెరుస్తూ ఉండేది. ఆ తోటలోని ప్రతి పువ్వు మృదువుగా గుసగుసలాడుతూ ఉండేది. ప్రతి సాయంత్రం ప్రపంచం నిశ్శబ్దంగా మారినప్పుడు ఆ పూలు మురిపెంగా గుసగుసలాడేవి. ప్రతి పువ్వు గాలి, నది లేదా నక్షత్రాల నుండి ఒక రహస్యమైన కథను తీసుకుని చెప్పేది. ఆ అందాన్ని చూసిన పిల్లలు ఉల్లాసంగా నవ్వుకుంటూ అమ్మమ్మ ఇంటి దారి పట్టారు. గ్రామం పిల్లలు అమ్మమ్మ ఇంటి గేటు దగ్గరికి వచ్చి, అమ్మమ్మ లీలా, ఈరోజు మీ తోట ఏమి గుసగుసలాడుతుందో చెప్పండి అని వేడుకునేవారు. అమ్మమ్మ లీలా చిరునవ్వుతో వారిని తోటలోకి తీసుకువెళ్ళేది. వెలుగులు వెజల్లుతున్న నీలి ట్యూలిప్ దగ్గరకు వారి చెవిని పెట్టి వినేది. తరువాత ఆ పువ్వు చెప్పిన కథను పిల్లలతో పంచుకునేది. ఒక రాత్రి ట్యూలిప్ ఒక ధైర్యవంతమైన ఎలుకపిల్ల గురించి చెప్పింది. అది చిన్న దీపం పట్టుకొని అడవిలో తప్పిపోయిన పక్షులకు మార్గం చూపిందని. మరొక రాత్రి సూర్యకాంతి పువ్వు చంద్రుడు పిల్లల కిటికీలపై వెండి కళలను చిత్రించినట్లు తెలిపింది. కానీ ఆ తోటలో అత్యంత మాయాజాలం ఉన్న పువ్వు మధ్యలో ఉన్న ఒక చిన్న తెల్లటి మొగ్గ. అది సంవత్సరానికి ఒక్కసారే వసంత ఋతువు మొదటి రాత్రి మాత్రమే గుసగుసలాడేది. ఆ వసంత సాయంత్రం అమ్మమ్మ లీలా పిల్లలను చుట్టూ కూర్చోబెట్టింది. ఆ తెల్ల పువ్వు వెలుగుతూ తన స్వరాన్ని మృదువుగా వినిపించింది. అత్యంత గొప్ప మాయాజాలం మనం పంచుకునే ప్రేమ. అది మన హృదయాల్లో విత్తనంలో పెరుగుతుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఎప్పటికీ వాడిపోని తోటగా మారుతుంది. పిల్లల కళ్ళలో ఆనందం మెరిసింది. వారు అమ్మమ్మను గట్టిగా కౌగిలించుకున్నారు. అప్పటి నుండి ఒంటరితనం లేదా భయం కలిగినప్పుడు వారు తమ హృదయంలో అమ్మమ్మ యొక్క గుసగుసల తోటను ఊహించుకునేవారు. మరియు ప్రతి రాత్రి నక్షత్రాల కాంతి కింద పిల్లలు పూల కథలను కలల్లో చూసుకుంటూ అమ్మమ్మ లీలా ప్రేమలో సురక్షితంగా సంతోషంగా నిద్ర